చాలా మంది తెలుగు ప్రజలకు రాముడు, శివుడు అంటే సీనియర్ ఎన్టీఆరే గుర్తొస్తారు. ఎందుకంటే హిందూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు చాలా మంది దేవుళ్ళ పాత్రల్లో మెప్పించారు. మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటి వరకు వెండి తెరపై శివుడి పాత్రలో కనిపించిన హీరోలు, ఆ సినిమాలేంటో ఈ షాట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు దక్ష యజ్ఞం సినిమాలో శివుడిగా నటించారు. ఇది ఎన్టీఆర్ కి 100వ సినిమా కావడం విశేషం. ఉమ్మచండి గౌరి శంకరుల కథలోనూ ఎన్టీఆర్ శివుడిలా కనిపించారు. సెకండ్ వన్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు శివుడిగా సినిమాలో పూర్తిగా ఉండే పాత్రలో కనిపించలేదు, కానీ మూగ మనసులోని కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించారు. థర్డ్ వన్ కృష్ణం రాజు గారు. శ్రీ వినాయక విజయంలో కృష్ణం రాజు శివుడి పాత్రలో ఔరా అనిపించారు. ఫోర్త్ వన్ శోభన్ బాబు గారు. సాంఘిక చిత్రాలు పాపులర్ అయిన శోభన్ బాబు కూడా శివుడి పాత్ర పోషించారు. పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో శివుడిగా యాక్ట్ చేశారు. ఫిఫ్త్ వన్ బాలకృష్ణ గారు. జంధ్యాల తెరకెక్కించిన సీతారామ కళ్యాణంలోని ఓ పాటలో కూడా శివుడిగా కనిపించారు బాలయ్య. సిక్స్త్ వన్ చిరంజీవి గారు. కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన శ్రీ మంజునాథలో మెగాస్టార్ చిరంజీవి శివుడిగా నటించారు. ఆ తర్వాత జగద్గురు ఆదిశంకరలో చిరంజీవి మళ్లీ శివుడిగా నటించారు.